औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। वमिनन नासि मन युअजिबुका क़ौलुहु फ़िल हयातिद दुन्या व युशहिदुल्लाह अला मा फ़ी क़ल्बिहि व हुवा अलद्दुल ख़िसाम व इज़ा तवल्ला सआ फ़िल अर्ज़ि लियुफ़सिद फ़ीहा व युहलिकल हरस वन नस्ल वल्लाहु ला युहिब्बुल फ़ासिदीन वल्लाहु ला युहिब्बुल फ़साद। సదకల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. సర్వలోక ప్రభు అయిన మన సృష్టికర్త అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 203వ మరియు 204వ వాక్యం అరబీ మూలము మీ ముందు పట్టించడం జరిగింది. దీని అనువాదం చూడండి. దైవం సెలవిస్తున్నాడు, మీలో కొంతమంది ఓ ప్రభువు మాకు ఈ లోకంలోనే అన్ని ప్రసాదించు అని ప్రార్థిస్తారు. అటువంటి వారికి పరలోకంలో ఏ భాగం కూడా ఉండదు. కానీ మరికొంతమంది దైవభీతి పరులు, ఓ మా ప్రభు మాకు ఇహలోకంలో మరియు పరలోకంలో రెండింటిలో కూడా మంచిని ప్రసాదించు, ఇంకా మమ్మల్ని నరకాగ్ని నుండి కాపాడు అని ప్రార్థిస్తారు. ఇటువంటి వారు తమ సంపాదనకు అనుగుణంగా ఉభయ లోకాల్లో తమ వాటాను పొందుతారు. సోదరులారా, చూడండి, ప్రార్థించినంత మాత్రాన దైవము అన్ని కూడా ప్రసాదించాడు. దానికి తగ్గ అర్హతను మనము సాధించవలసి ఉంటుంది. కాబట్టి మనము ఏదైతే సంపాదించుకుంటామో, మనము ఏ మంచి పనులైతే మనము చేస్తామో దానికి అనుగుణంగానే దైవము మనకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు తప్పించి కేవలము మనము వారానికి ఒకసారో, సంవత్సరానికి ఒకసారో, లేకపోతే నెలకు ఒకసారో వచ్చేసి మనము నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని చెప్పేసి మనము ప్రార్థించేసామనుకోండి, మన పనులు ఎంత మాత్రం కూడా అవ్వవు. కాబట్టి దానికి తగ్గ అర్హతను మనం సాధించాలి. ఈ విధంగా నిరంతరం కూడా మనము ఎప్పుడైతే దైవాన్ని ప్రార్థిస్తుంటామో అప్పుడు మాత్రమే దైవము మన ప్రార్థనను ఆలకిస్తాడు. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇటువంటి వారు తమ సంపాదనకు అనుగుణంగా ఉభయ లోకాల్లో కూడా వాటాను పొందుతారు. లెక్కను తేల్చడము అల్లాహ్కు ఎంతోసేపు పట్టదు. కాబట్టి సోదరులారా, మన అందరి లెక్కలను తీర్చడం కేవలము దైవానికి సెకండ్స్లో పని. అదేమిటండి, మరి మొదటి మానవుడైనటువంటి ఆదాము దగ్గర నుండి చివరి మానవులు, మరి అనేక కోటాను కోట్ల మంది మానవులు ఉన్నారు. వీళ్ళందరి మరి ఆ లెక్క అనేది ఒకే రోజు ఆ జడ్జిమెంట్ డేన, తీర్పు దినాన్న దైవం ఏ విధంగా తీరుస్తాడండి అన్న ప్రశ్న సహజంగా ఉదయిస్తుంది. సోదరులారా, చూడండి, మనం ఈ రోజున కంప్యూటర్ అనే ఒక ఆధునికమైనటువంటి పరికరాన్ని మనము మనిషి కనుక్కోవడం జరిగింది. మరి ఈ రోజున ఆ కంప్యూటర్లో, ఆ మెమొరీలో మరి భారతదేశానికి సంబంధించినటువంటి మొత్తం సమాచారము ఒక చిన్న చిప్లో ఈ రోజున మనకు లభిస్తుంది. ఈ విధంగా ప్రపంచానికి సంబంధించినటువంటి మొత్తం సమాచారము ఇంకొంచెం పెద్ద చిప్లో మనకు లభిస్తుంది, మెమొరీలో. ఇవన్నీ కూడా దైవం మనిషికి ఇచ్చినటువంటి జ్ఞానం ఆధారంగా మనిషి సృష్టించుకున్న ఇవన్నీ కూడా. మరి మనిషికి ఎన్ని తెలివితేటలు ఉన్నప్పుడు దైవానికి ఇంకెన్ని తెలివితేటలు ఉంటాయి ఒకసారి మనం ఆలోచించాలి. కాబట్టి దైవానికి లెక్క తీసుకోవడం అనేది ఎంతోసేపు పట్టదు. వల్లాహు సరీఉల్ హిసాబ్ అని చెప్పడం జరిగింది. ఆయన అత్యంత వేగంగా మీ యొక్క లెక్కను తీసుకుంటాడు, అత్యంత వేగంగా. కాబట్టి మనము ఆలోచించే ఆలోచనలకు అతీతంగా ఉండేవాడి దైవము. మనము ఆపాదించే బలహీనతలకు అతీతంగా ఉండేవాడి దైవము. కానీ మనము సహజంగా మనకు ఏవైతే బలహీనతలు ఉంటాయో అవే దైవానికి మనం ఆపాదిస్తూ మనలాగే దైవం కూడా బలహీనుడు అని చెప్పేసి మనం భావిస్తుంటాం. కానీ సోదరులారా, ఈ విధంగా బలహీనతలకు అతీతంగా మరి పరమ పవిత్రంగా ఉండేవాడే సృష్టికర్త అయినటువంటి దైవము అల్లాహ్. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మరి ఎవరైతే హజ్ విధులు పూర్తి చేస్తారో
వారి గురించి దైవం ఇక్కడ చెప్తున్నాడు, మీరు అల్లా నామస్మరణలో అల్లా సంస్మరణలో గడపవలసిన రోజులు కొన్ని మాత్రమే. అయితే 2 రోజుల్లోనే ఇక్కడ నుండి మీరు వెళ్ళిపోతే అది ఎంత మాత్రం కూడా దోషం కాదు. హజ్ యాత్ర పూర్తయిపోయింది, ఇక అక్కడ మనకు ఏ పని కూడా ఉండదు. వెంటనే మీరు బయలుదేరిపోతే మీ ఇంటికి పర్వాలేదు. కానీ ఎవరైనా ఇంకొంతకాలం అక్కడ ఉండి దైవారాధన చేయాలి, దైవాన్ని సంస్మరించాలి అన్న కోరికతోటి మరికొన్ని రోజులు అక్కడ ఉన్నట్లయితే అది కూడా పర్వాలేదు, అది మీ ఇష్టము. అయితే మీరు ఆ దినాలను అత్యంత భయభక్తులతో గడపాలి. అంటే సహజంగా ఎహ్రామ్ అనే దుస్తులు ధరిస్తారు ఎవరైతే హజ్ యాత్రకు వెళ్తారో. మరి ఆ ఎహ్రామ్ దుస్తులు ధరించినప్పుడు మరి చాలా పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటారు. ఎటువంటి జగడాలకు కానీ కామచేష్టలకు కానీ వారు ఎంత మాత్రం కూడా చేయరు. మరి హజ్ విధులు పూర్తయిన తర్వాత ఆ ఎహ్రామ్ అనే దుస్తులను వారు విప్పివేయడం జరుగుతుంది. ఎహ్రామ్ దుస్తులు మేము విడిచిపెట్టేశాం కదా, ఇక మా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని ఎవరైనా భావించినట్లయితే దైవం వారికి సమాధానం చెప్తున్నాడు, మీరు ఎన్ని దినాలైతే మీరు ఆ మక్కా నగరంలో ఉంటారో ఆ దినాలన్నీ కూడా మీరు అత్యంత భయభక్తులతో గడపండి, దైవం పట్ల అవిధేయతకు మీరు దూరంగా ఉండండి అంటున్నాడు. సోదరులారా, మనము ప్రధానంగా చేయవలసిన పని ఏమిటంటే దైవం యొక్క అవిధేయతకు దూరంగా ఉండడము. ఇది చాలా ప్రధానమైనటువంటి విషయము. ఎందుకంటే స్వర్గానికి తీసుకువెళ్ళేది, స్వర్గం నుండి దూరం చేసేది దైవం యొక్క విధేయత అవిధేయతలే. కాబట్టి మనిషి ఎప్పుడైతే దైవానికి విధేయత చూపుతాడో, మనము చాలామందికి విధేయత చూపిస్తుంటాం. మన ప్రభుత్వానికి విధేయత చూపిస్తుంటాము, మన యజమానికి విధేయత చూపిస్తుంటాము, మన బాస్కి మనం విధేయత చూపిస్తుంటాం. కానీ సోదరులారా, దైవము తనకు విధేయత చూపించమని ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే మనకు ప్రపంచంలో ఏదైనా గౌరవాన్ని ప్రసాదించాలన్నా, మరి పరాభవ పాలు చేయాలన్నా అది కేవలం ఆయన చేతిలో ఉన్నది. ఆయన మనకు తన యొక్క దాసుల ద్వారా మనకు ఈ విధంగా సహాయాన్ని చేస్తుంటాడు, చేసేవాడు ఆయన. కానీ సహజంగా మనిషి మరి ఎవరైతే చేస్తున్నారో మరి అతనే కనబడతాడు, కానీ చేయిస్తున్నటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను మాత్రం ఎంత మాత్రం కూడా జ్ఞాపకం పెట్టుకోడు. కాబట్టి మనిషి ప్రధానంగా దైవం పట్ల అవిధేయతకు దూరంగా ఉండాలి. ఆయన అవిధేయత అంటే ఆయన ఆజ్ఞను మనం అనుసరించకపోవడము, మన మనసుకు నచ్చిన విధంగా మనం జీవితం గడపడము, మన మనోకాంక్షల దాస్యాన్ని చేయడము, ఇది ఆయన అవిధేయత అంటే. కాబట్టి సోదరులారా, దాస్యం కేవలము మనము ఆ సృష్టికర్త అయినటువంటి దైవానికి మాత్రమే మనం చేయాలి. మరి ఎవరికి కూడా దాస్యానికి ఆరాధనకు అర్హులు ఎవరు కూడా కాదు. కాబట్టి మనలాంటి సాటి మానవులను, మనలాంటి తోటి మానవులను, ఇతర జీవజాలను ఎంత మాత్రం కూడా మనము విధేయత చూపకూడదు. ఈ తల కేవలము సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ముందు మాత్రమే వంగవలసి ఉంటుంది. ఆ తర్వాత చెప్తున్నాడు, ఒకరోజు మీరంతా ఆయన సన్నిధిలో హాజరు కావలసి ఉంటుంది, ఇది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి అంటున్నాడు. కాబట్టి మనం ఎన్ని పనులు చేసినా, ఏమి మాట్లాడినా, ఇక్కడ మనం ఎన్ని గొప్పలు పోయినా సోదరులారా, అన్నీ కూడా దైవం వద్దకు వెళ్తాయి. ఆయన మన యొక్క లెక్కను తీర్చేవాడు ఆయన. కాబట్టి ఆయన సన్నిధిలో మనం హాజరు కావాల్సి ఉన్నది. మనము చేసే ప్రతి పని గురించి మనము సమాధానం చెప్పుకోవాల్సి ఉన్నది. కాబట్టి ఇక్కడ మనము జీవితం గడుపుతుంటాము, ఇక్కడితోనే అయిపోతుంది అనేది ఎంత మాత్రం కాదు సోదరులారా. కాబట్టి ఈ పరలోక భావన అనేది, మరణానంతర జీవిత భావన అనేది మనిషిలో చాలా ముఖ్యమైనది. ఎవరిలో అయితే ఈ మరణానంతర జీవితం పట్ల అత్యంత అవగాహన ఉంటుందో, భయం ఉంటుందో, అతను ఉత్తమమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. కాబట్టి సోదరులారా, ఇంకొక విషయం చెప్తున్నాడు దైవము. అదేమిటంటే, మానవుల్లో ఒకడు అతను చెప్పే మాటలు ఇహలోకంలో చాలా ఎంతో రంజింపజేస్తాయి. మనం చాలామందిని చూస్తుంటాం, రకరకాల గొప్ప గొప్ప మాటలు చెప్తుంటారు. వాళ్ళ పనులు నెరవేర్చుకోవడం కోసము రకరకాలైనటువంటి మరి అబద్ధాలు కల్పించి, మరి అందమైనటువంటి మాటలు కల్పించి వాళ్ళు మనకు చూపిస్తుంటారు. మనం సినిమాలు చూస్తుంటాం, సినిమా కూడా అంతే కదా. సినిమా అనేది ఒక అబద్ధాన్ని అందంగా తయారు చేసి మనకు చూపిస్తుంటారు. ఆ అబద్ధాన్ని మనము డబ్బులు పెట్టి కొని చూస్తుంటాము. ఆ తర్వాత దైవం చెప్తున్నాడు, తన సంకల్ప శుద్ధిని తెలపడానికి అతడు అల్లాహ్ను మాటిమాటిగా సాక్షిగా నిలబడుతుంటాడు. అంటే తప్పులు చేసేవాడు కూడా దైవం సాక్షి అండి, నేను మంచిని చేయడానికి ఈ విధంగా చేస్తున్నాను అని చెప్తుంటాడు. ఉదాహరణకు చూడండి, అమెరికా దేశాన్ని మనం చూద్దాం. ఇరాక్ మీద భయంకరమైనటువంటి బాంబులు కురిపించి 10 లక్షల మంది చిన్నపిల్లలను చంపేసింది.
మరి ప్రపంచం ముందు ఏం చెప్పింది? ఇరాక్లో మానవ హరణ ఆయుధాలు ఉన్నాయి, మానవాళిని నాశనం చేసే ఆయుధాలు ఉన్నాయి, కాబట్టి మేము ఈ విధంగా బాంబులు వేస్తున్నాము, వాళ్ళని నాశనం చేస్తున్నాము అని చెప్పేసి ప్రపంచానికి చెప్పింది. మేము దైవ సాక్షిగా అక్కడ మంచిని చేయడానికి ఈ విధంగా చేస్తున్నామని చెప్పింది. కానీ తర్వాత ఏం జరిగింది? అక్కడ అటువంటి ఆయుధాలు ఏమీ కూడా లేవని, కేవలము ఆ ఆయిల్, ఆ పెట్రోల్ కోసము చేస్తున్నటువంటి యుద్ధం అని చెప్పేసి మనకు తర్వాత తెలిసింది. ఈ విధంగా భయంకరమైనటువంటి నేరాలు చేసేవాడు కూడా దైవాన్ని సాక్షిగా నిలబెడుతుంటాడు. దైవ సాక్షిగా నేను మంచినే చేయడానికి చేస్తున్నానని అని చెప్పేసి. ఈ రోజున ఇజ్రాయెల్ కూడా చూడండి, భయంకరంగా మరి చిన్న చిన్న పిల్లలను సైతం చంపేస్తుంది బాంబులు వేసి, గాజాలో మరియు పలస్తీనాలో. ఏం చెప్తుంది? మా ఆత్మరక్షణ కోసం మేము చేస్తున్నామని చెప్తుంది. ఈ విధంగా భయంకరమైనటువంటి రక్తపాతాన్ని సృష్టించే శైతాను కూడా ఏం చెప్తాడండి? దైవ సాక్షిగా నేను మంచే చేస్తానండి, మంచి చేయడానికి ఈ విధంగా చేస్తున్నానండి అని చెప్పి చెప్తుంటాడు. కాబట్టి అటువంటి వారి మాటలను మనం ఎంత మాత్రం కూడా ఇక్కడ మనం విశ్వసించకూడదు. ఆ తర్వాత సోదరులారా, నిన్న మనము చాలా విషయాలు తెలుసుకున్నాము. దేని గురించి? మన జీవితానికి సంబంధించినటువంటి వ్యవహారాలలో మరి నిన్న మన పరిశుద్ధతను గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఆత్మ పరిశుద్ధత అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. అలాగే శారీరక పరిశుద్ధత అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎవరైతే తమ ఆత్మను పరిశుభ్రపరుచుకుంటారో మరి వారే దైవాన్ని చేరువవుతారు. దైవం చెప్తున్నాడు, మరి ఎవరైతే కద అఫలహ మంత జక్క వజక రస్మ రబ్బిహి ఫసల్లా, తన ఆత్మను పరిశుద్ధపరుచుకుని తర్వాత నమాజును ఆచరించిన వాడు సాఫల్యాన్ని పొందాడు అని చెప్పేసి దేవుని చెప్తున్నాడు. కాబట్టి మన ఆత్మ పరిశుద్ధత అంటే ఈ ఆత్మలో మరి ఆ సృష్టికర్త అయినటువంటి, మనసులో సృష్టికర్త అయినటువంటి దైవం ఒక్కడిని మాత్రమే దైవంగా ఆరాధించడం అనేది మన ఆత్మ పరిశుద్ధత అనమాట. ఆ తర్వాత సోదరులారా, ఇంకా చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక విషయాలు ఈ పరిశుద్ధతను గురించి చెప్పడం జరిగింది. పరిశుద్ధత అనేది విశ్వాసంలో సగ భాగం అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పారు. ఇంకా మీకు భోజన అవసరం ఉన్నప్పుడు, లేకపోతే మలమూత్రాల అవసరం ఉన్నప్పుడు మీరు ముందు అవి పూర్తి చేసుకోండి, ఆ తర్వాత మీరు నమాజు చేయండి అని చెప్పేసి ప్రవక్త వారు నిర్దేశించడం జరిగింది. ఎందుకంటే మనిషికి సహజంగా అవసరాలు ఉన్నప్పుడు మరి అతను కాన్సన్ట్రేషన్గా మరి ఏకాగ్రతతోటి దైవారాధన చేయలేడు. ఈ విధంగా మానవుని బలహీనతలకు అనుగుణంగా, అతని స్వరూప స్వభావాలకు అనుగుణంగా ఉండేదే ఈ ధర్మము. ఆ విధంగా ఉంటేనే అది ధర్మం అనిపించుకుంటుంది. నీకు ఎన్ని అవసరాలున్నా పక్కన పెట్టేసి మరి టైంకి నువ్వు నమాజు చేసేయాలి అంటే అది ఒక విధంగా మనిషిని హింసించడమే. కాబట్టి ప్రవక్త వారు చెప్పారు, ఒకవేళ నీకు మంచి ఆకలి వేసేస్తుంది, అటువంటి సమయంలో నమాజుకు పిలుపు వచ్చిందనుకోండి, ముందు నీ ఆకలి తీర్చుకుని ఆ తర్వాత నమాజుకు రా అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆకలితో ఉండి అతను నమాజ్ సరిగ్గా ఆచరించలేడు. ఆ తర్వాత ప్రవక్త వారు చెప్పారు, మీరు మలమూత్రాల విసర్జన తర్వాత ప్రధానంగా మీరు చేయవలసిన పని ఏమిటంటే వాటిని పరిశుభ్రంగా మీరు కడుక్కోండి అని చెప్పేసి, వాటిని పరిశుభ్రపరచుకోండి అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే మనము అత్యంత ఎక్కువ చేసే పని ఏమిటంటే మరి సహజంగా మూత్ర విసర్జన చేసిన తర్వాత ఏ మాత్రం కూడా కడుక్కోకుండా మనము ఆ విధంగా ఉండిపోతుంటాం. ఈ రోజున మనకు డాక్టర్లు సైతం చెప్తున్నారు, తద్వారా అనేక రకాల భయంకరమైనటువంటి వ్యాధులు వస్తాయని చెప్పేసి. కాబట్టి సోదరులారా, మరి ఇస్లాం ఈ ధర్మం మనం నిర్దేశిస్తుంది, మీరు తప్పనిసరిగా మీరు పరిశుభ్రపరచుకోవాలి. నీళ్లు లేకపోతే మరి మట్టి బెడ్డతోనైనా మీరు ఆ పరిశుభ్రం పరచుకోవాలి తప్పించి పరిశుభ్రత లేకుండా ఎంత మాత్రం కూడా మీరు మూత్ర విసర్జన చేయకండి అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. అంటే మన ఆరోగ్యానికి సంబంధించి ఎంతటి చక్కటి మాటలను, ఎంతటి చక్కటి బోధనను ప్రవక్త వారు చేశారో చూడండి. కానీ మనం సహజంగా మనం చూస్తుంటాము, ఏ మాత్రం కూడా ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఆ పని కానిచ్చేస్తుంటారు, కానీ ఏ మాత్రం కూడా పరిశుభ్రపరచుకోకుండా ఆ విధంగానే గడిపేస్తుంటారు. కానీ అది చాలా ఆరోగ్యపరంగా కూడా అది చాలా తప్పైనటువంటి విధానము. మనము దాన్ని వెంటనే మనం మార్చుకోవాలి. పరిశుభ్రంగా మనము ఆ మూత్ర విసర్జన చేసిన తర్వాత మన కాళ్ళు చేతులను మరియు ఆ అవయవాలను పరిశుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత ప్రవక్త వారు అన్నారు, మీరు మెత్తటి నేల మీదనే మూత్ర విసర్జన చేయండి. ఎందుకంటే ఒకవేళ నేల గట్టిగా ఉన్నట్లయితే ఆ తుప్పలన్నీ కూడా మీ మీద పడతాయి.
అసహ్యంగా ఉంటుంది. ఆ తర్వాత అది ఆ ఆరాధన చేసినప్పుడు చాలా అసహ్యంగా కనబడుతుంది. కాబట్టి మీరు కూర్చుని మరి మెత్తటి నేల మీద ఏమాత్రం కూడా ఆ తుప్పలు అనేవి మీ మీద పడకుండా జాగ్రత్తగా మీరు ఈ విధంగా చేయండి అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పారు. చూసారా సోదరులారా, మరి మన జీవితానికి సంబంధించినటువంటి ఈ విషయాలను చిన్న చిన్న విషయాలే మనకు కావచ్చు. ఇదేమిటండి ఈ విధంగా కూడా చెప్తే ధర్మంలో ఉంటుందా అని చెప్పేసి మనకు సందేహం వస్తూ ఉంటుంది. కాబట్టి మనకు ఈ చిన్న చిన్న విషయాలు కూడా మనకు సరిగ్గా చేయం సోదరులారా. ఎవరైనా చెప్తే మనకు ఇదేంటి ఈ విషయాలు కూడా చెప్తున్నారేంటి అని చెప్పేసి అనిపిస్తుంటుంది. కానీ మనకు ఏ విధంగా మలమూత్ర విసర్జన చేయాలో కూడా మనకు తెలియదు. కాబట్టి ఈ విధంగా కూర్చుని ఆ యొక్క తుప్పల్లో మీద పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో ఒక సమాధుల గుండా వెళ్తున్నప్పుడు ఆ సమాధుల నుండి భయంకరమైనటువంటి ధ్వనులు వినిపించాయి. అప్పుడు ప్రవక్త వారిని శిష్యులు అడిగారు, "ఓ ప్రవక్త, ఏమిటి ఈ సమాధుల నుండి ఈ విధంగా భయంకరమైనటువంటి ధ్వనులు వినబడుతున్నాయి?" అంటే అందులో ఒక 2 సమాధులు. అందులో ఒక సమాధి ఎవరంటే ఒక స్త్రీ, ఎప్పుడు కూడా చాడీలు చెప్పే స్త్రీ, అందుకనే ఆమె సమాధి శిక్షను అనుభవిస్తుంది అన్నారు. మరి మరొక వ్యక్తి ఎవరంటే మరి మూత్ర విసర్జన గావించేటప్పుడు ఏ మాత్రం కూడా జాగ్రత్త పడకుండా ఆ తుప్పర్ల మీద పడుకున్నా కూడా పట్టించుకోకుండా ఉన్నవాడు అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పారు. ఈ విధంగా చిన్న చిన్న విషయాలు కూడా మనలను మరి ఆ స్వర్గానికి దూరం చేస్తాయి. కాబట్టి ఆరోగ్యంగా పరిశుభ్రంగా ఉండాలి. ఎప్పుడైతే మనం శారీరకంగా అత్యంత పరిశుభ్రంగా ఉంటామో మన మనస్సు కూడా పరిశుభ్రంగా ఉంటుంది. తద్వారా దైవారాధన కూడా మనము ఎంతో చక్కగా చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సోదరులారా, మరి ఒకవేళ కూర్చుని మూత్ర విసర్జన చేయడము ఒకవేళ వీలు కాని పరిస్థితుల్లో మరి చాలా జాగ్రత్తగా అవి మీద పడకుండా మనము చాలా జాగ్రత్తగా వాటిని ఆ పని మనం కానించవలసి ఉంటుంది. మరి మస్జిద్లో మీరు ఒకవేళ చూసినట్లయితే చాలా చక్కటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మరి ఏమాత్రం కూడా ఆ మూత్ర విసర్జన ఆ మూత్రపు చుక్కలు ఏమాత్రం కూడా మీద పడకుండా మరి అత్యంత లోతుగా అది అక్కడ ఒక అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా మస్జిద్లోకి లేకపోతే మన ఎక్కడైతే ఆ మూత్రశాలలు ఉంటాయో అక్కడ మనము ఆ పని చేయాలి తప్పించి మరి నలుగురు తిరిగే చోట అది ఎంత మాత్రం కూడా సభ్యత సంస్కారం అదే ఎంత మాత్రం అనిపించకూడదు సోదరులారా. మన చదువు కానివ్వండి, లేకపోతే మన ధర్మం కానివ్వండి, ఇలాంటి చక్కటి విషయాలను మనకు నేర్పాలి. చక్కటి నైతికబద్ధమైనటువంటి జీవితం గడిపే విధంగా మన ధర్మము మనను మార్చాలి. ఒకవేళ లేదనుకోండి అది ఎంత మాత్రం కూడా ధర్మం అనిపించుకోదు. ఆ తర్వాత ప్రవక్త వారు చెప్పారు, మీరు నది కానీ కాలువ కానీ ఒడ్డున ఎంత మాత్రం కూడా మలమూత్ర విసర్జన చేయకండి. అదేవిధంగా అందరూ నడిచే దారిలో ఎంత మాత్రం కూడా చేయకండి. నీడనిచ్చే ప్రదేశాలలో చెట్ల నీడల దగ్గర ఎంత మాత్రం కూడా మీరు చేయకండి అని చెప్పేసి ప్రవక్త నిర్దేశించడం జరిగింది. ఎందుకంటే ఇది ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. ఇతరులకు ఇబ్బంది కలిగించే పని ఎంత మాత్రం కూడా మనం చేయకూడదు సోదరులారా. మనం చాలా చూస్తుంటాము, మన పని జరిగితే చాలు అని మనం భావిస్తుంటాము. ఇతరులకు ఎంత మాత్రం కూడా ఇతరుల గురించి ఎంత మాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి ఉండదు. మనం చూస్తుంటాము, మన శుభకార్యాలు జరుగుతుంటాయి, మరి రోడ్డంతా కూడా మనము ఆక్రమించేసి టెంట్లు వేసేసి ఆ రోడ్ను బ్లాక్ చేసేస్తుంటాం. అరే ఇది నలుగురు తిరిగే ఇది స్థలమే, వాళ్ళ కొంత ప్లేస్ మనం ఇచ్చేయాలి అన్న ఆలోచన ఉండదు. మరి ఈ విధంగా ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంటారు, మరి వాళ్ళు బాధపడుతుంటారు. మరి వాళ్ళు బాధపడితే అది మనకే కదా వచ్చేది. ఈ విధంగా సోదరులారా, మన గురించి మనం ఎంతైనా చేసుకోవచ్చు, కానీ మన వలన ఇతరులు ఎంత మాత్రం కూడా ఇబ్బంది పడకూడదు. ఈ విషయాన్ని మనము ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రవక్త వారు చెప్పారు, సాధ్యమైనంతగా మీరు ఇతరులకు మేలు చేస్తూ ఉండండి, మంచిని చేస్తూ ఉండండి, కానీ ఇతరుల మార్గాలలో అడ్డంకులు ఎంత మాత్రం కూడా సృష్టించకండి అన్నారు. మన వలన ఇతరులు ఎంత మాత్రం కూడా బాధపడకూడదు సోదరులారా. మనము మన గురించి ఎన్నైనా చేసుకోవచ్చు, ఎన్ని శుభకార్యాలు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, కానీ మరి మన గురించి మన శుభకార్యాలు మన పనులు ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నాయనుకోండి, వాళ్ళు బాధపడుతున్నారనుకోండి, వాళ్ళు శపిస్తున్నారనుకోండి, అదంతా కూడా మనకే కదా వస్తుంది. ఈ విషయాన్ని మనము ఇప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇదేంటండి శుభకార్యాలు ఎప్పుడో వస్తాయి, మనం చేయకూడదు అంటే చేయకూడదు కాదు సోదరులారా. మనము ఆ యొక్క మార్గాన్ని విడిచిపెట్టి లేకపోతే కొంత ప్లేస్ను విడిచిపెట్టేసి మనం చేసుకుంటే ఎవరు కూడా అడిగేవారు ఉండరు. అలా కాకుండా మొత్తం రోడ్డంతా కూడా మనము ఆక్యుపై చేసేసి ఆ 2 రోజులు కూడా మరి అందరిని ఇబ్బంది పెడుతున్నాం అనుకోండి, వారు తిట్టుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు తిట్టుకుంటే మనకి ఏదైనా మంచి జరుగుతుందో ఒకసారి ఆలోచించండి.
కాబట్టి సోదరులారా, ప్రవక్త వారు చెప్తున్నారు, మీరు నది ఒడ్డున, కాలు ఒడ్డున ఈ పని చేయకండి, మరి నీడనిచ్చే ప్రదేశాలు ఈ విధంగా చేయకండి. కానీ చూడండి, సహజంగా ఎక్కడైతే నీడ వస్తుందో, ఎక్కడైతే బాగుంటుందో అక్కడ ఈ మూత్ర విసర్జన పనులు చేస్తుంటారు చాలా మంది. ఆ విధంగా చేయకండి, దీనివలన ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది. ఇతరులకు ఇబ్బంది కలిగించడం అది మన హక్కు ఎంత మాత్రం కూడా కాదు. ఇతరుల హక్కును మనం ఎంత మాత్రం కూడా మనం కాల రాయకూడదు. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ తర్వాత సోదరులు, ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ప్రవక్త వారు అన్నారు, మీరు మరుగుదొడ్డుకి వెళ్ళేటప్పుడు చెప్పులు తొడుక్కుని వెళ్ళండి. ఇంకా తల మీద ఏదైనా ఒక వస్త్రాన్ని లేకపోతే టోపీని ధరించి మీరు వెళ్ళండి. వెళుతూ ఈ విధంగా ప్రార్థించండి. ఏమని? అల్లాహుమ్మ ఇన్ని ఔజుబిక మినల్ ఖుబుసి వల్ ఖబాయిస్. అంటే, ఓ అల్లాహ్, ఓ దైవమా, శైతాను యొక్క స్త్రీ పురుషుల శైతాను యొక్క బారి నుండి నిన్ను రక్షణ కొరకు నేను వేడుతున్నాను అని చెప్పేసి వెళ్ళండి. ఎందుకంటే శైతాన్ అనేవాడు దుష్టశక్తులు అనేవి మరి అసహ్యంగా ఉండే చోటునే ఉంటాయి. ఎందుకంటే అసహజంగా మలమూత్రాలు విసర్జన చేసే చోటు అసహ్యంగా ఉంటుంది కాబట్టి, అక్కడ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందులోకి ప్రవేశిస్తున్నప్పుడు ఈ ప్రార్థన చేయండి, దైవాన్ని శరణు వేడుకోండి, వేడుకుంటూ మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పారు. చూసారా సోదరులారా, సహజంగా మరి మలమూత్రాల విసర్జన సమయంలో కూడా ప్రవక్త వారు ఏ విధంగా దైవాన్ని ప్రార్థించాలి, ఏ విధంగా దాని నుండి రక్షణ కొరకు దైవాన్ని ప్రార్థించాలి అనేది ఎంత చక్కగా చెప్పారు. ఈ విధంగా ఈ ధర్మము, ఇస్లాం ధర్మము, మనిషి పుట్టి దగ్గర నుండి, మనిషి పుట్టుక నుండి గిట్టే వరకు కూడా ప్రతి వ్యవహారాన్ని కూడా కూలంకుషంగా చర్చించి అతన్ని అత్యంత ఉత్తమమైనటువంటి మానవులుగా తీర్చిదిద్దే ధర్మం అన్నమాట ఇది. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈ రోజున మనము మరి పరిశుద్ధతను గురించి తెలుసుకున్నాము. పరిశుద్ధత అనేది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. ముందు ఆత్మ పరిశుద్ధత కావాలి. ఆత్మ పరిశుద్ధత అనేది మరి బహుదైవారాధన మాలిన్యం నుండి, మరి దైవానికి సాటి కల్పించడము, సాటి మానవుని దైవాలుగా ఆరాధించడము, ఇటువంటి మాలిన్యం నుండి మనము మన మనస్సును పరిశుభ్రపరచుకోవాలి. ఎందుకంటే దైవం చెప్తున్నాడు, ఇన్నల్లాహ్ లా యగఫిరు అన్ యుష్రిక బిల్లాహ్, నాకు సాటి కల్పించడం అనే పాపాన్ని నేను అంత మాత్రం కూడా నేను క్షమించను అంటున్నాడు. కాబట్టి మరి ఇదే విషయం మనకు బైబిల్ గ్రంథంలో కూడా ఉంటుంది. నరులను ఆశ్రయించి తన శరీరాలను తనకు ఆధారంగా చేసుకొనొచ్చు, తన హృదయమును యెహోవా నుండి మరల్చుకునేవాడు శాపగ్రస్తుడు అని చెప్పేసి అక్కడ ఉంటుంది. కాబట్టి ఈ హృదయంలో సృష్టికర్త అయినటువంటి అల్లాహ్, ఆ యెహోవా మాత్రమే నిండిపోవాలి. ఆ సర్వేశ్వరుడు మాత్రమే మన హృదయంలో నిండిపోవాలి. మరొకరికి ఎంత మాత్రం కూడా మనము స్థానం ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చాము అంటే అది మన హృదయం మాలిన్యమైపోయినట్టే, మలినమైపోయినట్లే. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దైవం మీకు, నాకు, మనందరికీ కూడా మంచి చేయాలని, మరి చక్కటి విషయాలు మన ముందుకు వస్తున్నాయి, వీటిని మనం ఆచరించాలని, మన జీవితాన్ని మనం మలుచుకోవాలని, చక్కటి జీవితాన్ని మనం ఆచరించే విధంగా దైవం మనకు జ్ఞానాన్ని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.